ఈరోజు మన ఫిషరీస్ అప్సడా గురించి, రొయ్యల గురించి, రొయ్యల రైతులకి ఏ విధంగా కొన్ని మీడియా ఛానల్స్, అదేవిధంగా కొన్ని న్యూస్ పేపర్లు, కొంతమంది బ్రోకర్లు వీళ్ళందరూ కలిసి ఏ విధంగా ఈరోజు ఒక వార్త పెట్టి రొయ్యల రైతుల్ని నాశనం చేసేసారో ఈరోజు మీ ముందరికి వచ్చి నేను చెప్పదలుచుకున్నాను. ఇది చాలా తప్పు, ఇది కరెక్ట్ కాదు. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ వర్సెస్ మిగతా దేశాలతో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధానికి మిడిల్ ఈస్ట్లో జరిగే యుద్ధానికి మనకి రొయ్యల రైతులకి ఏం సంబంధం? మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధానికి ఇక్కడ రొయ్యల రైతులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రొయ్యల రైతులకి ఏమి సంబంధం అని అడుగుతున్నారు. ఏ విధంగా రొయ్యల రైతులకి ఆ యుద్ధానికి ఎఫెక్ట్ ఉంది? ఏమీ లేదు, అబ్సల్యూట్లీ జీరో. ఈరోజు కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది పెద్ద మనుషులు ఏదో ఆకాశం కింద పడిపోయింది, రొయ్యల రైతులు నాశనం అయిపోయారు, రొయ్యలకి రేట్లు లేవు, షిప్పులు పోవటం లేదు, కంటైనర్లు పోవటం లేదు. ఎవడు చెప్పాడు రే మీక? ఎవడు చెప్పాడు మీకు? కంటైనర్లు లేవని ఎవరు చెప్పారు? కంటైనర్లు లేవని ఎవరు చెప్పారు? షిప్పులు పోవటం లేదని ఎవరు చెప్పారు? ఏమన్నా అర్థం ఉందా? ఎట మాట్లాడతారు మీరు ఇష్టం వచ్చినట్టు? మీకు ఏమన్నా డౌట్లుంటే, మీకు ఏమన్నా అనుమానాలుంటే ఫోన్ చేయండి, చెప్తాం కదా. ఎఫెక్ట్ ఉందా లేదా? రొయ్యల రైతులకి ఎఫెక్ట్ అయితే మేమే చెప్తాం కదా. ఇంకా మీరు ఎత్తేసేయండి, షిప్పులు లేవు, కంటైనర్లు లేవు, ఏ యుద్ధం మేము చెప్తాం కదా. అది మా డ్యూటీ కదా. మా డ్యూటీ కూడా మీరు తీసుకుంటారా? మీరే చెప్పేయండి, రేట్లు కూడా మీరే ఫిక్స్ చేసేసేయండి, అన్నీ మీరే చేసేసేయండి. ఇంక దేనికి గవర్నమెంట్ ఎందుకు? ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎందుకు? అప్సడా ఎందుకు? ఈరోజు మీరు చేసిన పనుల వల్ల, మీరు ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల, మీరు చేసిన తప్పుడు ప్రచారం వల్ల ఎంతమంది రొయ్యల రైతులు జీవితాలు మీరు నాశనం చేశారో మీకు తెలుసా మీకు? మీరు చెప్పిన మాటలు విని భయపడిపోయి సగానికి సగం మంది రొయ్యలు అమ్మేశారు, మొన్న వేసినారు. ఎంత నష్టపోయారో ఒకసారి ఆలోచించారు. నేను అడిగేది ఒకటే, నేను ఈరోజు ఎందుకు కోపంగా మాట్లాడుతున్నానంటే, మీరు మీడియా కానీ, పేపర్ కానీ, ఎవరైనా కానీ, సోషల్ మీడియా కానీ, మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి. మీరు చేసే వార్త ఒక కుటుంబాన్ని చెడపకూడదు. అది మంచిది కాదు, మీకు మంచిది కాదు. అది ఏ విధంగా మీరు ప్రచారం చేస్తారు అంటే మీరే డిసైడ్ చేసేస్తారా? ఈ కంటైనర్లు లేవు, మీకు ఎవరు చెప్పారో కంటైనర్లు లేవని? షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఏమన్నా మీరు ఫోన్ చేసి చెప్పారా కంటైనర్లు లేవని? ఈ అర్థం లేని వార్తలు. ఈరోజు నేను అడుగుతున్నా, రైతులు తప్పు కూడా ఉంది దీంట్లో. మీకు ఏమన్నా ఇటువంటి అనుమానం వస్తే, అరే షిప్పింగ్ లేదంట, రొయ్యలు అమెరికాకు పోవంట, లేకపోతే చైనాకు పోవంట అని మీకు అనుమానం వస్తే, రైతులు ప్రతి జిల్లా ఆఫీస్లో డిఎఫ్ఓలు ఉన్నారు, వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేసి డిఎఫ్ఓ గారు ఇట్లా అంటున్నారు, ఇది నిజమా కాదా, వాస్తవాన్ని మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా? లేదు. అప్సడా ఆఫీసు ఫోన్ చేయొచ్చు, విజయవాడ ఆఫీసు ఫోన్ చేయొచ్చు, డిస్ట్రిక్ట్లో ఆఫీసులు, డిస్ట్రిక్ట్ డిఎఫ్ఓలు ఉన్నారు, వాళ్ళ కింద ఒక్కొక్క ఆఫీసులో 20-30 మంది పనిచేస్తున్నారు, మండల లెవెల్లో ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఏదో ఒక వార్త చూసి భయపడిపోయి మొత్తం హోల్సేల్గా రొయ్యలు పట్టేస్తే ఎంత నష్టం జరుగుతుంది? ఈరోజు కనుక్కోవాలి కదా. కనుక్కోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే అది నిజంగా చాలా బాధాకరం. అసలు ఇంకొకటి తమాషా ఏంటంటే, యుద్ధం జరిగేది మిడిల్ ఈస్ట్లో, మన రొయ్యలు పోయేదానికి యూరోప్కి, అమెరికాకి, చైనాకి ఎక్కువ. అసలు మిడిల్ ఈస్ట్కి మన రొయ్యలు పోవు, అంతా కలిసి ఒక 4% టోటల్ మీద మిడిల్ ఈస్ట్కి పోయేది రొయ్యలు 4 to 5%. మిగతాదంతా యూరోప్, యుఎస్, చైనా, ఆస్ట్రేలియా. మిడిల్ ఈస్ట్లో యుద్ధానికి అమెరికాకి రొయ్యలు పోయేదానికి ఏందా సంబంధం? ఏమన్నా షిప్పు, ఏమన్నా రొయ్యలు నడుచుకుంటా పోతాయి ఇరాన్ మీద? రొయ్యలు నడుచుకుంటా పోతాయి ఇరాన్ మీద అమెరికాకి? తిక్కన వెళ్ళారు, ఎట్రాస్తారని అడుగుతున్నా నేను.
ఎట్ట రాస్తారు? సూయిజ్ కెనాల్ ఓపెన్ ఉంది, కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి, ఆఫ్రికా నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్లో పోవచ్చు. కాకపోతే యుద్ధం వల్ల జరిగిన చిన్న ఇబ్బంది ఏంటంటే షిప్పింగ్ కంటైనర్స్కి ఇన్సూరెన్స్ పెరిగింది. అది వార్ వల్ల ఒక $1,000, ఒక $2,000, $3,000 ఎంతో ఒకటి ఇన్సూరెన్స్ పెరగదు, ఎందుకంటే రిస్క్ ఇది ఉంటుంది కాబట్టి. కానీ యుద్ధంకి, మిడిల్ ఈస్ట్లో జరిగే యుద్ధానికి రొయ్యలకి ఎటువంటి సంబంధమే లేదు. అక్కడ యుద్ధం జరిగినా మన రొయ్యలు మేత తింటున్నాయి, మన రొయ్యలు పెరుగుతున్నాయి. ఎందుకు రైతులు కంగారు పడి ఎందుకు తీసేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్లస్ నీకు బాస్టన్ ఇంకొక ఐ థింక్ 14, 15, 16, 17వ తేదీ బాస్టన్ సీ ఫుడ్ ఫెస్టివల్ ఉంది అమెరికాలో. మొత్తం ఆర్డర్స్ అన్నీ అక్కడనే ఫైనలైజ్ అవుతాయి. ఎక్కడ ఫైనలైజ్ అవుతాయి? బాస్టన్ సీ ఫుడ్ నార్త్ అమెరికా సీ ఫుడ్ ఫెస్టివల్లో అన్నీ ఫైనలైజ్ అవుతాయి. ఇప్పుడు రేపు ఏప్రిల్ 1st వీక్ నుంచి ఎక్స్పోర్టర్స్ కొనుగోళ్ళు మొదలు పెడతారు. ఏడుండే రొయ్యలు ఎక్స్పోర్టర్స్కా? అన్నీ అమ్మేస్తురా, భయపడేటట్టు చేశారు జనాలు. ఇది ఇటువంటి పద్ధతులు దయచేసి మానుకోండి. ఇది కరెక్ట్ కాదు. ఏదో ఒక వార్త కోసం, ఏదో పబ్లిసిటీ కోసం, ఏదో సబ్స్క్రైబర్స్ కావాలని, ఏదో వ్యూస్ కావాలని దయచేసి రైతులు జీవితాలను నాశనం చేయొద్దు అని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎంత కష్టపడి వేసుంటాడు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుంటాడు, ఎంత మేత కొని ఉంటాడు, సీడ్ కొని ఉంటాడు. అన్యాయం అయ్యారు కదా ఈరోజు ఫైనల్గా ఏమవుతుంది? రేపు యుఎస్కి కొనుగోళ్ళు మొదలు పెడితే 50 కౌంట్ 60 కౌంట్ రొయ్యలే లేవు, మొత్తం ఎత్తేసారు. ఇది కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నా. రైతులకి ఒకటే చెప్తున్నాం, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే గవర్నమెంట్ నుంచి, ఫిషరీస్ నుంచి 100% మీకు మెసేజ్ వస్తుంది. మీ డిఎఫ్ఓలకి మెసేజ్ వెళ్ళద్ది, ఆ మెసేజ్ మీకు పాస్ చేస్తారు. దయచేసి సంబంధం లేనోళ్ళు, ఏమి తెలియనోళ్ళు వార్తలు కానీ, ఏడన్నా అక్కడుండే మీ దగ్గర కొనుగోళ్ళు చేసే బ్రోకర్లు కానీ వాళ్ళ మాటలు నమ్మద్దు అని పదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొక విషయం కూడా, ఇప్పుడు వాస్తవంగా ఈరోజు రొయ్యల ఎక్స్పోర్ట్స్ మంచి క్లైమేట్లో ఉన్నాం మనం, మామూలు క్లైమేట్ కాదు. ఎందుకంటే సిబిడి కానీ బేసిక్ డ్యూటీస్ కానీ అన్నీ చూస్తే మీకు నాట్ ఈవెన్ 20%, యాంటీ డంపింగ్ డ్యూటీ అన్నీ చూసుకుంటే మనం 20%. మిగతా దేశాలతో ఒకప్పుడు మనది 50 ఉండింది, 40 to 50 ఉంటే మిగతా దేశాలు 20 ఉన్నాయి. ఈరోజు ఆ డ్యూటీ కూడా తగ్గింది. సో మన ఎక్స్పోర్టర్స్కి ఎక్స్పోర్ట్స్ చేసేదానికి వాతావరణం చాలా బాగుంది. రేట్లు బ్యూటిఫుల్గా స్టెబిలైజ్ అవుతాయి, రేట్లు పెరుగుతాయి. ఇంకో విషయం కూడా చెప్తున్నాను నేను మీకు. ఈరోజు చైనా ఎక్స్పోర్ట్స్ మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 30% చైనాకి పోతాయి. చైనాకి గల్ఫ్ వార్కి ఏందా సంబంధం? చైనా యాడుంది, మిడిల్ ఈస్ట్ యాడుందా? ఏమైనా అర్థం ఉందా? ఈ విధంగా జనాల్ని ఇది చేస్తే ఏం చేయగలుగుతాను చెప్పు? ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నేను మా వాళ్ళని ఆదుకుంటాను, రొయ్యల రైతులు మాకు ఇంపార్టెంటు. లోకేష్ బాబు, సిబిఎన్ గారు, మా మంత్రి అచ్చెన్నాయుడు గారు అందరూ చెప్తున్నారు ఈ విధంగా మేము ఆదుకుంటామని. మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడొద్దు అని కూడా నేను చెప్తున్నాను. ఇంకొక విషయం కూడా ఏంటంటే 85%, ఆల్మోస్ట్ 83% ఫార్మర్స్ రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇంకొక నాకు తెలిసి అరౌండ్ 16 to 17% రిమైనింగ్ ఉన్నాయి. నేను ఆ 16-17% వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే పవర్ డిస్కనెక్ట్ చేయమని ఆ స్టేజ్కి వస్తుంది. దయచేసి వద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అస్సలు ఈ కూటమి ప్రభుత్వంలో రైతులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కూడా ఉండదు. దయచేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. రేట్లు తగ్గించేసాం, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈజీ చేసేసాము, అమెండ్మెంట్స్ చేసేసాము. సో ఈజీగా ఇప్పుడు ఇంక లేదు మేము చేయమంటే ఇంకా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అది యాక్షన్ తీసుకోవడం మాకెవ్వరికి కూడా ఇష్టం లేదని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకోటి, షిప్పింగ్ కంటైనర్స్ కాడి నుంచి, రేట్స్ కాడి నుంచి దయచేసి మీరు ప్యానిక్ సెల్లింగ్ చేస్తే, ముక్కుముడిగా మీరు అమ్మడం మొదలు పెడితే రేట్లు పడతాయి. ఇప్పుడు రోజు నాకు మార్కెట్లో ఒక 2,000 టన్నులు లేకపోతే ఒక 3,000 టన్నులు కావాలనుకున్నప్పుడు
మీరు సడన్గా నాకు 10,000 టన్నులు 20,000 టన్నులు మెటీరియల్ రెడీగా ఉందంటే ఏమవుతుంది? రేట్లు పడతాయి. వద్దు అంటున్నా నేను. ఆ విధంగా పట్టద్దు. మీకు మంచి రేట్లు వస్తాయి. ఎక్స్పోర్ట్ బ్రహ్మాండంగా ఉంది. మీకు ఏప్రిల్ 1st వీక్ నుంచి ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతున్నాయి. సీ ఫుడ్ ఫెస్టివల్ కాగానే సీజన్ స్టార్ట్ అవుద్ది ఎక్స్పోర్టర్స్కి. మీకు మంచి రేట్లు వస్తాయి, బ్రహ్మాండంగా రేట్లు వస్తాయి. మీరు దయచేసి ప్యానిక్గా రొయ్యలు పట్టొద్దు, వెయిట్ చేయండి. రొయ్యల రైతులకి మంచి రోజులు ఉన్నాయి. ఫిషరీస్ ఈ స్టేట్లో భూమి వస్తుంది అని మళ్ళీ మనవి చేస్తూ మీడియాకు కూడా దయచేసి మీరు ఎప్పుడైనా రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఏంది ఇది, నిజమా, ఇది కాదా, అవునా, ఇది అబద్ధమా మేము చెప్తాం కదా. ఎందుకున్నామేడా అంటే మీ పార్టీకి మీరు రాసేసుకొని స్క్రిప్టు మీ పార్టీకి మీరే డిసైడ్ చేసేసి మీ పార్టీకి మీరు న్యూస్ వేసి ఆ న్యూస్ చూసి రైతులు భయపడిపోయి, ఇది మంచి పద్ధతి కాదు. రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ ఉండాలని దయచేసి మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను. ఇది నేను ఎందుకు ఏ రోజు మీ మీద ఇంత హార్ష్గా నేను మాట్లాడలే. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు చాలామంది రైతులు మీ వల్ల సఫర్ అయ్యారు. 10 రూపాయలు సంపాదించుకోవాల్సిన రైతులు ఈరోజు తక్కువ రేటుకి అమ్ముకున్నారు. ఆ పాపం మీదే కదా. కాబట్టి దయచేసి బీ మోర్ రెస్పాన్సిబుల్ ఇన్ యువర్ రిపోర్టింగ్. అండ్ బాస్టన్ సీ ఫుడ్ ఫెస్టివల్ కాగానే ఈ 2nd వీక్లో ఉంటుంది. 15, 16, 17 ఇమీడియట్గా ఆర్డర్స్ అన్నీ జనరల్గా ఇయర్ వైజ్ ఆర్డర్స్ అన్నీ బాస్టన్ సీ ఫుడ్ ఫెస్టివల్లోనే ఫైనలైజ్ అవుతాయి యుఎస్ మార్కెట్కి అంతా. సో ఆ ఏప్రిల్ 1st వీక్ ఆర్ మేబీ 10th తర్వాత ఎక్స్పోర్టర్స్ బయింగ్ స్టార్ట్ చేసేస్తారు. సో బ్రహ్మాండంగా రేట్ కూడా ఉంటుందని కూడా మనవి చేస్తూ, యా, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్సా? ఏ మిమ్మల్ని అందరినీ తిట్టాను.